వీనికేమో కామెంట్లు, వీనికేమో లైక్స్. ఏది ఎక్కువ ఉంటుందో వాని పాట మంచిగా ఉన్నట్టు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, కరీంనగర్ వచ్చినప్పుడు మీటప్ అయితే ప్లాన్ చేద్దాం. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. దాని తలకా మిల్లలు పెట్టుకోరు, ఫస్ట్ పెట్టుకోరు. మండితే అల్లాడిపోతారే పుమా పుమా. అంత ప్రేమ నీకు పలకలేదురా. మొత్తం నువ్వే వాడతావు ఆరుగా. వీడియో తీస్తున్నాము, అడవి పందులు అటాక్ అన్నాయి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా కనుక మీరు చూసినట్లయితే మన దగ్గర అయితే వేరే కారు ఉండేనో ల్యాంబో లాంటిది, దాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మాడిఫై అయితే చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 అవర్స్ క్యాంపింగ్ ఈ కార్లో. అది వచ్చేసి ఎలా ఉండబోతుంది అంటే సంథింగ్ స్పెషల్ అన్నమాట. మేము ఇప్పటి వరకు ఏవైతే కార్లో క్యాంపింగ్ చేసామో అండ్ ఈ రోజు ఏదైతే క్యాంపింగ్ చేయబోతున్నామో అది డిఫరెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ వీడియోలో మేము ఈ కార్ని తీసుకొని మొత్తం తిరగబోతున్నాం. మాకు ఎటు ఓపుద్ది అయితే అటు పోతాము. అండ్ ఆ ప్లేస్లో ఏదైతే మేము కుకింగ్ చేస్తామో దాన్ని కార్లో కూర్చొని కాకుండా మొత్తం బయటకు దిగి, అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవన్నమాట ఈ వీడియోలో. సో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి 24 అవర్స్ ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంత మంచిగా ఉంది కానీ ఇప్పుడు నేను ఈ డోర్ తీసుకునే కల్లా అంత పని లేదు. ఇళ్ళకెళ్ళి దొరకడే సీట్ ఎట్లుంది, అయిపోయా ఆరామ్సే సీటు. దీంట్లో ఎయిర్ లేదు, టైర్లలో తీయక చాండ్రో లాగా కారు ఎయిర్ పెట్టిస్తున్నాం. గాలి అయితే కొట్టించుకున్నాము. మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే పెట్రోల్ పోపించుకోవాలి. మైలేజ్ అసలే లీటర్కు బాగా 3-4 ఇస్తుంది అంతే. ల్యాంబో కదా, ఆ మాత్రం ఉండాలి. మస్టాంగ్, ల్యాంబో కాదు, జీటీ మస్తాంగ్. రూట్లా జాతర అయితే జాతర అవుతుందట. అలా బూరెలు గీరెలు ఉంటాయి. ఆ బూరెలు అంటే అర్థం కాదేమో. పీకలు బుడ్డ పీకలు 2 బుగ్గలు కొనిద్దాం, ఊదుకుంటుంటాడు ఇక. అసలు ఆ దుకాణాలు పడ్డాయా అన్నారు, మరి చూద్దాం. పడితే ఏం కొనుక్కుంటావురా? ఏం కొనిమంటావురా? బుగ్గనా? బోందా? ఎంజాయ్ ఇంకేంటి. డింపి గాని పరిస్థితి ఎట్లయిందేమో. డింపి గానికి కొనిస్తానా కదా దుకాణంలో వాళ్ళే బాధపడకి. ఏ బాధపడకి, మళ్ళీ నాడు కొనిస్తుంది. ఆ టిప్పర్ కొనియానంటే వాడు వాళ్ళ ఇల్లు అమ్మాలి. ఇల్లు జాగా ఇంకేమన్నా ఉంటే అన్ని వదపెట్టి కొనియాలి.
ఒక దగ్గర అయితే గాయస్ ఈత పండ్ల చెట్టు అయితే కనిపించింది. సో ఆ ఈత పండ్లు తెప్పని పోతున్నాం. పక్క పండుగ అది ఏందన్న గంతుంది చెట్టు. వామ్మో కొంచెం లేదా అది మక్కలేదురా. బిజినెస్ మీదే నారా కసుకలు. దుడ్డేనో బర్రెనో ఏమో చచ్చిపోయింది. దాని తలకాయ వాటర్ అయితే గాయస్ వస్తలేవు. మనం ఏదైతే క్యాంపింగ్లో కార్ల నుంచి దిగకుండా దాంట్లోనే ఉండాలని ఏదైతే క్యాంపింగ్ చేసినామో అప్పుడు మొత్తం 4-5 దుంకిన ఉండే. బట్ ఇప్పుడు వాటర్ వస్తలేవు. డింపి తాత She's a roller coaster. Oh, she's so flirty. I'm burning up inside, but I can feel no pain. I won't try to stop her. She can't be tamed. I'm so in love with her. I fall and try again. Get up and try. Get up and try again. Get up and try again. Get up and try again. ఐస్ క్రీమ్లు చల్లగా తిందామని తెచ్చుకున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇవి అనిగిపోయినాయి. ఇంకోటి తీసేది కొడుక. ఐస్ క్రీమ్లు అయితే తిన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువసేపు ఆగాలనుకోవట్లేదు. అసలు మేము క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ వర్షం పడుతుందేమో అన్న పర్పస్లో స్టార్ట్ చేసినాం. కానీ వర్షంలో ఏమైనా ఎండగొడుతుంది మీదికేనే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి పోదాం. పోయిన తర్వాత అక్కడ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తిన్నాం. ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మొత్తం అంతా తిరిగి గాయస్ ఒక లొకేషన్లో అయితే అయినాము. లంచ్ చేయలే కదా, ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రాగానే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దగ్గర ఒక 50-60 ఆవులు విడిచిపెట్టేసినాయి. మల్లన్న సాగర్ లోపలికి ఎటువంటి రాకపోకలు లేవు కాబట్టి అవి వచ్చేసి ఇక్కడనే తిరుగుతున్నాయి, తింటున్నాయి, పెరుగుతున్నాయి. దగ్గర 50-60 ఆవులు ఉన్నాయి. ఏది ఓపెన్ చేసినా ఏది తీసినా ఇవి అంతా ఐస్ క్రీమ్. దేవుడు ఒక్కడే ఎత్తా. నేను కాదు జింగాడు. నేను ఏం చేయలే.
కింద పెట్టినా అన్న చెప్పిండు సో మ్యాగీ అయ్యే ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మిల్లు పెట్టుకోరు ఫస్ట్ పెట్టుకోరు ఎందుకురా అంత ఇంట్రెస్ట్ అంటున్నా నాకు ఇది కావాలి కోతావా ఆశ పెట్టించిండు ఇంకా కొయ్యాలి ఇప్పుడు ఎన్నో తాడిగా నేనే ఇవాళ రేపు అన్నట్టున్నారా అంటే నువ్వు మళ్ళీ కత్తి పెడుతున్నావా అంటే ఇవాళ రేపు అంటే ఎప్పుడైనా పోయేదే కదా. కత్తి మన కళ్ళకి కనబడేటట్టు వస్తలేదురా కెమెరాలా మ్యాగీ అయ్యే వరకు అలా లేట్ అయ్యేటట్టున్నది, అందుకోసమే ఈ బనానా చిప్స్ అయితే తీసుకొచ్చినవి తింటున్నాం. అదే మీరు తిన్నారుగా బనానా చిప్స్. మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి లొకేషన్ జూన్కి దగ్గర ఒక 1,00,000 రూపాయలు పెట్టేది కానీ వేనా కానీ ఇంత మంచి లొకేషన్ అయితే కనబడది. మీకు కెమెరాలో సగం కనిపిస్తుందో లేదో కానీ డ్రోన్లో మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఒకటి చూపెట్టాడు. మనం పిక్నిక్ వచ్చినాం కదా, ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో ఏం తింటామని అక్కడ సైడ్ మోతుకు చెట్టు అయితే కనిపిస్తుంది. అవి ఇట్లా తిరిగి అదంతా తిరిగి అవి తెంపుకొని వద్దాం. దా క్యాంపింగ్ లోపల పిక్నిక్ కాదు క్యాంపింగ్ లోపల పిక్నిక్. వీటిని కుట్టడానికి చీపురు, ఇలాంటి చీపురు పుల్లలు అయితే కావాలి. మత్తుకునే ఈడ రెండు ఆకులు ఉన్నాయి కదా, సమానంగా ఇట్లా పెట్టి ఇట్లా మలిచి ఇళ్ళకెళ్ళిగో ఇది కూర్చుతలేదు ఇలా మొయ్య ఇట్లా సూపు ఇలా సూప్ పోసుకోవాలి. పోసుకొని అందుకే సూప్ ఎక్కువ పెట్టా. 5 minutes later. కొద్దిసేపు ఇక్కడ చల్లగా గాలి వస్తుందని పండుకున్నా. అటు పండుకొని ఇట్లా లేవగానే వేరే లోకంలోకి వచ్చినట్టున్నది. మొత్తం అంతా ఇటు వానమౌలు అయింది, ఘోరంగా అయి చేంజ్ అయిపోయింది వెదర్ అంతా. ఫాగ్లోకి వచ్చింది కొండల. ఇప్పటిదాకా ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోసింది. చల్లగా ఉంది కదా, చల్లగా అయింది ఒకటేసారి. డొప్పలు కుట్టి పెట్టిరు పండుకొని లేవగానే. ఇలా మ్యాగీ తినన్నారా పట్టుకొని తాగే దాంట్లో మ్యాగీ పోయిగా ఇట్లా పోయిగా పట్టుకోరు ఎవరి డప్పులాలు. ఇది ఇంద్రకి ఇట్లా ఫ్లాట్ ఉంది. ఇది పండుకొని లేవగా నాని వింత వింతగా అవుతాయి. ఇది చెంచా కాదు, ఇది తెడ్డు. ఏహే కొద్దిగా లోపట్టుకుందిరా. ఇదిగో ఇది మొత్తమే లేదు. ఇగో చైనా వాళ్ళు, నార్త్ ఈస్ట్ వాళ్ళు తింటారు చూడు, అట్లా అనిపిస్తుంది.
మేము ఎక్కడైతే ప్లేస్లు ఉన్నామో ఇక్కడ మొత్తమే ఇంటర్నెట్టే లేదు. ఇది తిన్న తర్వాత కామెంట్లు రెడీ చేస్తాను అనుకున్నా కానీ నెట్వర్కే వస్తలేదు. మొత్తం అసలు ఇంటర్నెట్ కాదు, నెట్వర్కే లేదు ఇక్కడ 2 సిమ్ కార్డులలో. సో అందుకోసమే బయటకు ఎక్కడికి వెళ్ళినాకనన్నా కామెంట్లు అయితే రెడీ చేద్దాము. సో ఇప్పుడు మనం ఈ క్యాంపింగ్ స్టార్ట్ చేసిన చూపెట్టలే కదరా, 11:15కు ఏమో క్యాంపింగ్ స్టార్ట్ చేసిన మేము చెప్తుంటే ఈ జింగడే నన్ను ఏదో ముచ్చట పెట్టించిండు. నేను అది ఎప్పుడు మర్చిపోయిన టైము. 11:15 11:18 స్టార్ట్ చేసినాం. 11:30 కంటే గైస్ ముందుగానే స్టార్ట్ చేసినాం క్యాంపింగ్. ఇప్పుడు ప్రజెంట్ మీరు టైం చూసినట్లయితే 3:40 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం స్టార్ట్ పెట్టినామంటే 4:30 5:30 వరకల్లా ఇంటి దగ్గరికి అయితే ఏరుతాము. మొత్తం వర్షం పడే సీన్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు మన లొకేషన్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మొత్తం ప్యాకప్ చేసుకొని ఆడ కామెంట్ రెడీ చేస్తా. ఇక్కడ వచ్చేసి వంట వార్పు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వాళ్ళు ప్యాక్ చేసుకొని అయితే మన లొకేషన్కి అయితే పోతున్నాం. కమాన్ లెట్స్ గో. లొకేషన్ కాదు, దగ్గరలో ఒక విలేజ్ ఉంది, హాంటెడ్ విలేజ్ అంటే అబౌండెడ్ సిటీ, దాని దగ్గర పోతున్నాం. గట అయితే అక్కడ పాడబడ్డ ఊరు ఉన్నదట, అక్కడ చూసేద్దాం పోయి. మేము ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు, బట్ ఇంత లోపలికి వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ సైడ్ ఒక కొండ ఉంది. కొండ పైన ఒక టెంపుల్ అవుతుంది, హనుమాన్ టెంపుల్. మస్తు ఉంది కానీ ఎక్స్పెక్ట్ చేయలే సాగర్ మధ్యలో కొండ మీద ఇంకా గుడి ఉంది అని చెప్పేసి. అడిగి ఎట్లా పోతారు అటు నుంచి? శ్రీరామనవమి రోజే ఏదో అయినట్టున్నది ఇలా ప్రోగ్రామ్, అందుకనే మొత్తం అడ్జస్ట్ పెట్టారు. బెదిరినా ఒక్కసారి చూసి ఇట్లా చూసే వరకు ఏమో కనిపించింది. ఇంపోర్టెడ్ అవే ఇంపోర్టెడ్. గుళ్ళు ఏడ కూలగొట్టలేదు కా విగ్రహాలు తీసుకపోయారు కానీ గాయస్ గుళ్ళు ఏడ కూలగొట్టలేదు. గుళ్ళు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. వాటర్ కూడా రానట్టే ఉన్నాయి అంతా. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు షార్ట్స్ అని అయితే ఉంది. కెమెరామెన్ అన్న నెక్స్ట్ లెవెల్ వీడియో షూటింగ్ అని కామెంట్ చేసిండు. 249 పీపుల్ లైక్ చేసిర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీంతో డ్రెస్ కోడ్ని తయారు చేయించుకోండి అని అయితే కామెంట్ చేసారు. డ్రెస్ కోడ్ చేయాలి. సిద్దిపేటలో చేసేటోళ్ళు దొరకలేరు బ్రో. అని ఉంటే వీడియో చూస్తే కామెంట్ చేయరు, ఖచ్చితంగా చేయించుకుంటాం. ఒక్కటి కాదు, 5 కలర్లు 1 2 3 4 5 25 కలర్ 20 టీ షర్ట్లు. ఎల్లో కలర్ మస్తు ఉంటుంది కంపల్సరీ. 25 ఎందుకన్నా? ఎల్లో ఒక్కనికి 25 కాదు, అందరికి కలిపి ఒక్కొక్కనికి 5 టీ షర్ట్లు.
ఒక్కొక్క కలర్ నీకు 5 కలర్లు, వానికి 5 కలర్లు, వానికి 5 కలర్లు, వానికి 5. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీజీ వెంకీ అన్నది 48 అవర్స్ క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అనేది కామెంట్ చేసిండు. చేద్దాం 48 అవర్స్ చేద్దాం, 1 వీక్ చేద్దాం, 1 ఇయర్ క్యాంపింగ్స్ అని చేద్దాం. 48 అవర్స్ అంటే బ్రో 2 రోజులు ఒక ప్లేస్లో ఉన్నాను అంటే చాలా కష్టం. ఇప్పట్లో అయితే రాదు, మేబీ నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యశ్వంత్ అని ఉన్నది. మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న, లవ్ ఫ్రమ్ కరీంనగర్ అని అయితే కామెంట్ చేసిండు. ఈ కామెంట్కు 208 పీపుల్ లైక్ చేసారు. 208 పీపుల్ అంటే మనం కరీంనగర్కి రాబోతున్నాం కాబట్టి 200 మంది ఎవరైతే లైక్ చేసారో అందరూ ఆడికి రావాలి కంపల్సరీ. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, కరీంనగర్ వచ్చినప్పుడు మీటప్ అయితే ప్లాన్ చేద్దాం పెద్ద ఎత్తున. అదిగా చలో లైక్ చేయరు ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ విజారేల్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్న, లవ్ యూ సో మచ్ ఫ్రమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ అని అయితే కామెంట్ చేసిండు. లవ్ యూ బ్రో, లవ్ యూ. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. అండ్ ఈరోజు క్యాంపింగ్ వచ్చేసి మాకు సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈడే వేసినా కానీ దాంట్లోకి దిగకుండా దాంట్లోనే వండుకుంటూ 24 గంటలు ఎంత ఇబ్బంది అయినా సరే అది వేరే ఫీలింగ్ ఉంటుండే. ఇలా ఎటు అయినా కానీ అది ఏడైనా దానికి దిగుతున్నాం మురుకుతున్నాం కదా. క్యాంపింగ్లే కనిపించలేదు మాకు, ఏదో ఇట్లా పిక్నిక్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ కార్ తెచ్చుకున్నాం, వీడికైనా దిగి కింద కూర్చున్నాం. సో పోయినసారి క్యాంపింగ్లా మనం ఇది తింటే పైనాపిల్ భలే ఉండే, అందుకోసమే ఇది కనబడంగానే ఈరోజు పట్టుకుని అయితే వచ్చిన. ఈరోజు స్పెషల్ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే పైనాపిల్. వీడు ఇంకేమని అంటాడేమో చూసిన క్యాంపింగ్ లో మురిగిపోయింది అన్న. పోలేరా ఇది. నువ్వు నెక్స్ట్ క్యాంపింగ్ లో కింద ఆపిల్ ఎత్తారట. కూర వండదామని కూర్చోగానే మొత్తం పురుగులు అసలు బతకనిస్తలేవు. పురుగులు వచ్చినా ఏం కాకపోతుండే, బట్ చిన్న చిన్న చీమలు వస్తున్నాయి. ఏమైంది దిశ వరకు లేట్ అయితే కర్తా ఉన్నాయి చిరచిర. సో అందుకోసమే మచ్చడదాని ఉండే కార్లనే ఇదైతే వేసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నది. దీని లోపల అయితే కూర్చున్నాము. ఇప్పుడు ఏది వచ్చినా సరే అన్ని బయటనే ఆగిపోతున్నాయి, లోపల దాకా రాలేకపోతున్నాయి. మనోళ్ళు ఇద్దరు సాంగ్ పాడతారట, బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. పాడరు. రెడీ? అప్పుడు దాంతో మీకు అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. రెడీ? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెల్ల ఎండల్లో మండితే అల్లాడిపోత రేపు మాపుమా. చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులో పాడని. చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఇది కుత చప్పుడేంది ఇది. నువ్వు గట్టి వాడదాన్ని మొత్తం దాన్ని డామినేట్ చేసేయి, అట్లా వాడు చేస్తున్నా గుడ్డు. ఓకే. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే వేడికిచ్చినావు. అదే పీకింది ప్రేమికురాలు. సర్చ్ చేయలేదు. ఇగో నా లెక్క స్క్రీన్ షాట్ తీసుకోవాలి.
వాట్ టాలెంట్. చెప్పవా ప్రేమకు ఈ ప్రేమ కాదు ఇది గజ్జితో. ఓకే పాడదామా? పాడమంటావా? పాడుతావా? అంటే పాడే పాట కాదు. కమాన్. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. ఇన్నాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం, ఇప్పుడే అది కానుంది తీయని బంధం. శుభలేఖలు పంపే ముహూర్తం పరుగున వస్తుంది. నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. పాటలు పాడు పాడు. యా రావట్లేదా? పాటలు పాటలు వినిపించే ఆమె ప్రతి కళలు హంసల ఉన్నాయి మరియు పాటలు వినిపించే ఆమె ప్రతి పలుకలు హంసల కదిలొచ్చే అందాల ఆ కులుకులు. వెన్నెలే అలాగే అతని చిరునవ్వు, చీకటి చెలిరేగే ఆ కంటి చూపు. ఏం పాట అన్నా జామున పలకలేదురా. మొత్తం నువ్వే వాడతావు. ఆయన వాడతలేడుగా. పాడతా నీ 2 లైన్లు చూసుకున్నా వీడు పలకలు పాపడాలి. అడిగేది ఆ పలకలేందో పాపడాలి. మరి ఏమున్నది? పలుకులు కావచ్చు. పలుకు అనండి. పలుకులను పాపడాలు చేసిండు. ఏం పాడుతుర్రా? వాళ్ళు ఫస్ట్ 2 లైన్లు ఏది వాడరు అదే టోన్లో వాడుతారు దీన్ని. ఆ పాట మీకు నచ్చినట్టు, నీది నువ్వు వేసుకో. వాణి కలుపుకుంటున్నావు, వాణి వాడు వేసుకుంటాడు వేరే. ఆ పాట మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. జింగా కాదు కాదు అయ్యో ఏది ఎక్కుంటే చూద్దాము. జింగా ఫ్యాన్స్ ఇదంతా కూర్చిపోయినాయి. జింగా పాట, జింగా పాట. అయ్యో వీనికేమో కామెంట్లు, వీనికేమో లైక్స్. ఏది ఎక్కువ ఉంటుందో వాని పాట మంచిగా ఉన్నట్టు. ఇక చూద్దాం కామెంట్లు ఎక్కువ వస్తాయా లైక్లు ఎక్కువ వస్తాయా. చూపియండి ఆ లైక్స్ కొట్టి కొట్టి చూపియరు మొత్తం బాక్స్ బద్దలు కావాలి. కామెంట్స్ డైలీ లాగానే కామెంట్స్. మళ్ళా తింటాడు. ఇవాళ ఒక ఆమ్లెట్ ఒడవేసి మొత్తం ఇది పట్టుకో. కాలుతున్నది సుర్రు పడది. ఇలా మ్యాచ్ ఏంది అనుకుందిరా? SRH DC. అవును కానీ DC అంటే ఏంది చెప్పు? నువ్వే చెప్పు. నేను అడుగుతున్నాను, నాకు తెలియకనే. నువ్వు డిస్ట్రిక్ట్ సిటీ. ఒరే ఐపీఎల్ టీం రా. ఐపీఎల్ టీం నాకు అది డీసీ అంటేనే తెలియదు. అదో టీం ఉందని తెలియదు. ఓసీ అంటే తెలుసా? ఐపీఎల్ చూడవా? ఐపీఎల్ అంటే ఏంటిది అన్న అంటవా? ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ IPL. ఓ జింగిడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రా. ఇంకా నన్ను అడుగుతుడు తెలుసా? ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. ఇంటర్నేషనల్ BCCI అంటే ఏంటి జింగా? BCCI ఫుల్ ఫామ్. BCCI. B అంటే బీహార్ అంటే ఏంటిదిరా BCCI? BCCI ఏమో ఉందన్న. బీహార్ది కావచ్చు అన్న. బీహార్ డీసీ అని అన్న. ఢిల్లీ ప్రతి కంట్రీకి ఒక క్రికెట్ బోర్డు ఉంటుంది. మన ఇండియా అన్నట్టు. మరి GT అంటే? GT అంటే GT 650. రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, IPL. IPL వెళ్ళదు మనకి.
ఏంటిరా ఐపీఎల్ లో కూడా బండి చేస్తారు జింగా ఏంటి గుజరాత్ జైంట్స్ అట గోవా టీమా టీ అంటే జైంట్స్ మరి గుజరాత్ టైటన్స్ జింగా గుజరాత్ జైంట్స్ మనం పడుతున్నాను. ఆమ్లెట్ ఏది కనిపిస్తలేవు ఆమ్లెట్లు చేపల కూర లెక్క ఉంది. చేపల కూర డిన్నర్ అయితే గైస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మణిరాజ్ కుక్క డప్పు సారీ బ్రో నవ్వుతున్నామని అనుకోకు రే, పేరే డిఫరెంట్ ఉన్నది. బ్రో యువర్ వీడియోస్ ఈజ్ సూపర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ధీరుబాయ్ షార్ట్స్ అని ఉన్నది. అన్న నెక్స్ట్ టైం డ్రోన్తో క్యాంపింగ్ చేయండి. డ్రోన్తో ఆల్రెడీ చేస్తాను, డ్రోన్తో వీడియోలు తీస్తూనే ఉంటాం కదా, మనతోనే ఉంటుంది అది ఎప్పుడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీస్ట్ గాయ్ వైటీ అని ఉన్నది. హాయ్ అన్న, నవీన్ అన్న మీతోనే ఉంటాడు కదా, వీడియోలోకి ఎందుకు రాడు, ఎప్పుడు ఎందుకు కనిపించడం అయితే కామెంట్ చేసిండు. అన్న కెమెరా వెనకాల ఉంటాడు, నేను అదే చెప్తా అన్నకు, ఆ కెమెరా అయినా పెట్టి నూసం వచ్చి వీడియోలో కూర్చో అని చెప్పేసి. బట్ అది ఎట్టొస్తుంది పానం అంతా దాంట్లోనే ఉంటుందట, అందుగురించి కెమెరా ముంగటికి రాడు, దాన్నే చూసుకుంటూ కూర్చుంటాడు అన్నట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్కరాజు స్వామి అని ఉన్నది. ట్రాక్టర్ ట్రాలీలో స్విమ్మింగ్ పూల్ ప్రిపేర్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం, మీరు కూడా చూడండి, చాలా వీడియో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జక్కి రాణి అని ఉన్నది. అన్న మీ వీడియోస్ చూస్తే యూట్యూబ్లో డే స్టార్ట్ అవుతుందట, అంటే ఫస్ట్ 11 మన వీడియోలో చూస్తారు కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. అండ్ ఇక్కడనే పడుకుంటున్నాము, అండ్ ఇక్కడనే పడుకుంటున్నాం అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వండుకుంటే కథగాలు వదిలి మొత్తం పాములు తిరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే మచ్చడి దాన్ని వేసుకొని దాని లోపల అయితే వండుకుంటున్నాం అందరము. సో పడుకుందాం, నిద్ర అవుతుంది. టైం ఎంత అవుతుందంటే 9:54 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు. ఇప్పుడైతే పడుకుందాం. చికెన్ పెట్టుకుంటే మనకి ఎంత లేదన్నా 10-11 ఈజీగా ఉడకది. ఇది గుడ్ల కూర కాబట్టి జల్లు అయిపోయింది. కాకపోతే దీనికి మెర ఉన్నదనుకో చికెన్. తలకాయ అవతల పెట్టినాడు జింగా. విజయ్ లేవరా, సాయి లేవరా. ఏ జింగా, రే డింపి తలకాయ అవతల పెట్టివన్నా ఏమరా జింగా, లేవు ఎవడో తలకాయ అవతల పెట్టినాను లేపా. లేవరా. 5 minutes later. పనులు అయితే దోముకొని ఫ్రెష్ అవుతున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే స్పాట్కి ఎటన్నా షిఫ్ట్ అయిపోదాము. ఆడ మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం.
పాల ప్యాకెట్లు అయితే గాయస్ ఎస్టర్డే తెచ్చినాము. మేము ఎక్కడెక్కడ తిరిగినామో అంతా ఇవి మాతో తిరిగినాయి. ఉన్నాయా పలిపోయినా తెలియదు, చూడాలి. జింగా పెరుగు ఎంత తాగుతావా? అయితే బ్లాక్ టీ అయితే పెడుతురు, పాలు అయితే మొత్తం పలిపోయినాయి, పెరిగైనాయి అని బ్లాక్ టీ అయితే పెడుతురు ఇప్పుడు అన్నయ్య. గైస్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వేరే ఏం తయారైతే చేస్తారేమో. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏంది అంటే కంకులు పడతారా అన్న ఒకసారి. విజయగాడు అయితే గాయస్ ఇక్కడ మక్కలు ఫ్రై చేస్తుండు. ఇప్పుడు నేను థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. మనం రీసెంట్గా వాటర్ పైన 24 hours క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తిరుమల నాయుడు అని ఉన్నది. సబ్స్క్రైబర్స్తో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, 1 million తర్వాత చెప్పినా కదా మేము ఒక్కొక్క ఏరియాకి పోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న సబ్స్క్రైబర్స్తో అయితే క్యాంపింగ్ చేస్తాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏఏ ఫ్యాన్స్ అని ఉన్నది. వెయిటింగ్ ఫర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బస్లో క్యాంపింగ్ వీడియో అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెట్ట భీమారావు అని ఉన్నది. ఐలాండ్పై క్యాంపింగ్ వేయండి అన్న, ఏదైనా చెరువులో కావచ్చు మల్లన్న సాగర్లో కావచ్చు అని అయితే క్యాంపింగ్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి క్రియేషన్స్ అన్నది. గెస్ ద వాటర్ ఛాలెంజ్ చేయండి బ్రో అని అయితే కామెంట్ చేసిండు. మనం తెప్పించిన వాటర్తో గెస్ ద వాటర్ ఛాలెంజ్ అట. అదే ఈజీ ఏర్పడుతుంది, ఏ వాటర్ ఏం కథ అని చెప్పేసి ఈజీగా గెస్ చేయొచ్చు. దాంట్లో ఛాలెంజ్ చేస్తే అనిపోయింది. గుర్తుపడతారా మనం తెచ్చిన ఏ వాటర్ ఏం కథ అనేది? అన్ని సేమేడ్ ఉన్నారా? వేరే వేరే ఏర్పడుతున్నాయి అవి. గోల్డ్ ఇంకొకటి గది థమ్స్ అప్ బాటిల్ ఉన్నది, గది కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. నార్మల్ వాటర్ తీయగా ఉంటాయి, బ్లాక్ వాటర్ ఏర్పడుతుంది టేస్ట్. ఇవొక ఉప్పులు ఉన్నది. నెక్స్ట్ మొన్న తాగిందేమో అది ఎట్లనే ఏర్పడుతుంది కక్కినాం కాబట్టి. గోల్డ్ వాటర్ అలా రానే బట్టి అవి గోల్డ్ ఏర్పడతాయి అవుతానే. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. వీడియో తీస్తున్నాము, అడవి పందులు అటాక్ అన్ని. ఇప్పుడైతే పొడుపు కథలు అయితే అడుగుతున్నా. ఫస్ట్ది వాడు చూస్తాడు, చూసినా ఏం పరాగపడద్ది. చూసినా ఫస్ట్ చూస్తుండు. వాడు టాలెంటెడ్, ఎవడు మాదవుతాడు. ఓకే. నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటించాను, ఈ ఓడ నేను ఎవరిని? కన్ను కాదు, చేప. చేపనా? ఎనిమల్. అది ఎనిమల్. రైట్. దాటించు. క్రమమైన ప్రయాణం, నల్ల పూసల సైన్యం, నేనెవరిని? చిన్న చీమలు. గడ్డ. యంత్రం కానీ యంత్రం, నేనెవరిని? నియంత్రం. కాదు. ఓ జింగడు మెల్ల ఏదో సాహసం అంటాడు, అది కాదు. యంత్రం కానీ యంత్రం, నేనెవరినా? యంత్రం కానీ యంత్రం, నేనెవరినా? మంత్రమా? యంత్రం కానీ యంత్రం కిందే ఉంది. సాయంత్రం వాడు చదివిండు. కమల్ హాసన్.
ఒక్కడే అర్థమైంది. పేన క్యాంపింగ్లో కొత్త సిరీస్ అయితే పట్టుకొచ్చినాం కదా మనం. ఇప్పుడైతే మరోసారి చేస్తున్నా యాక్టింగ్. అత్తారింటికి దారేదా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. నువ్వు నేను డిష్మా. ఎందుకు సయ్యా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అయిపోయి ఇట్లా జడలు చెప్తున్నా నేను వాడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి నేను అత్తగారిలేమని. There is only one of you, only one of me. There's a million of those who won't let us be. But they're not gonna see me bleed. Cause baby I got you. I've been beaten to the ground, dragged across the dirt. I've been scared to live cause some people never learn. But they're not gonna watch me burn. Cause baby I got you. ఎండింగ్ టైంలో అయితే గైస్ ఒక ప్లేస్లో అయితే ఆగినాము. చెట్టు కింద మంచం వేసి ఉన్నది మంచిగా, అందుకోసం ఇక్కడ ఆగి నిమ్మకాయలు తెంపుకొచ్చినాము. షర్పత్ అయితే వేస్తున్నాము. సో అది దాగిన తర్వాత సలా ఇక్కడ నుంచి వెళ్ళి క్యాంపింగ్ అయితే ఎండ్ చేసేద్దాము. మా బావ అయితే వచ్చిండు వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో. ఎవరైనా చూసిర్రా ఏదైనా వీడియోలో కామెంట్ అయితే వేయర్రి. మనం ఫస్ట్ వాటర్ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియోలు ఉంటాడు. సో ఇప్పుడైతే వీటిని కట్ చేసి షర్పత్ చేద్దాం. I'm not afraid, I'm not afraid, I'm not afraid to love, not afraid to love you. They always bring all the lonely, but with you here nothing can scare me. I'm not afraid, I'm not afraid, I'm not afraid to love, not afraid to love you. I will tell them what I'm feeling forevermore. I don't care about the feelings, not anymore. So let's show them that love is pure, no matter who it's for. ఇప్పుడైతే గైస్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గౌతమ్ అని అయితే ఉంది. అన్న మామిడి పండ్లు తినే ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. మామిడి పండ్లు నార్మల్గా 1-2 తింటేనే మొత్తం గడ్డలు అవుతాయి. ఆ ఛాలెంజ్ పేరుతో 10-15 తిన్నామనుకో జింగన్ ఇంకా ఎక్కువ వీని ముఖం ఎట్టున్నది గట్ట అయితే అందరిది మొత్తం గడలని. లవా బ్లాగ్స్ అని ఉన్నది. సూపర్ వీడియోస్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కయ్యూమ్ పాషానట. బ్రో నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ వీడియోస్ కీప్ రాకింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనోహర్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఈజ్ వెరీ టైం పాస్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలువ రాజా అన్న మినీ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసి దాంతో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, అది ప్లాన్ ఉన్నది, ఆల్రెడీ మనం చేసినాం కదా, ఇంకోసారి వస్తుంది వీడియో, అది పార్ట్ 2. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డీకే ఎక్స్పెరిమెంట్స్ అని ఉన్నది. సూపర్ అన్న మీ వీడియోస్ బోర్ కొట్టకుండా ఉంటాయి, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. మనం మీకు కుక్కలు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వీరన్న గమని కంట అని ఉన్నది. సూపర్ వీడియో అన్న, లవ్ ఫ్రమ్ ఒమ్మంగి విలేజ్ ప్రతిడు మండల్ కాకినాడ డిస్టిక్ అట. కాకినాడ రాబోతున్న త్వరలోనే, అది ఎప్పుడు ఇంకా తనే డేట్స్ చెప్తాం ఇంకా ముందు. ఫైనలీ గైస్ ఇవి మేము చదివిన లాస్ట్ టైం కామెంట్స్. అండ్ టైం కనుక మీరు చూసినట్లయితే 11:26 అయితే అవుతుంది. ఎస్టర్డే క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు కామెంట్లో రీడ్ చేయలే, టైం చూపెట్టలేదు కదా, 11:30 అని అనుకున్నాము. అదకంటే ముందే స్టార్ట్ చేసినా తెలిసి ఇంకా 11 కంటే ముందుగానే స్టార్ట్ చేసినాం కావచ్చు. బట్ 11:30 అయితే చెప్పినాం. ఇంకా 4 minutes అవుతుంది. 4 minutes ఇక్కడనే వెయిట్ చేద్దాం, ఆ తర్వాత క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఇక రాబోతున్న క్యాంపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఈ విధంగా ఉండేవి. మనం దేంట్లో కార్లో క్యాంపింగ్ చేస్తున్నాం దిగుతున్నాం అంటే అట్లా ఉండదు. మనం దేంట్లో అయితే చేస్తామో 24 hours ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత కష్టమైనా సరే దానిలోనే ఉంటాం, తీయకుండా క్యాంపింగ్ చేస్తాము. సో ఇది ఒక్కటి డిఫరెంట్గా ప్లాన్ చేసినాము. దీని మీద మీ సపోర్ట్ వస్తే ఇట్లా చేయడానికి ట్రై చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. టైం
వచ్చేసి 11:41 అయితే అవుతుంది. సో మన టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి లెట్స్ గో.